in support with Kala Mandir Foundation, a CSR division of Kala Mandir Group. వీడియోలు ఎడిట్ చేయడానికి కంప్యూటర్లో అడోబ్ ప్రీమియర్, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లాంటి రకరకాల అప్లికేషన్స్ని వాడుతూ ఉంటారు. అలాగే ఫోన్లో మన వీడియోస్ని ఎడిట్ చేయాలంటే కనుక ఒక అద్భుతమైన అప్లికేషన్ అందుబాటులో ఉంది. వన్స్ దీన్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మనం రకరకాల ఇమేజెస్ ఆధారంగాను అలాగే వీడియో క్లిప్స్ ఆధారంగాను ఒకదాంతో ఒకటి జాయిన్ చేయడంతో పాటు ఎన్నో రకాల ఆప్షన్స్ పొందొచ్చు. అది ఎలా పనిచేస్తుందో ప్రాక్టికల్గా చూద్దాం. యాక్షన్ డైరెక్టర్ అనే ఒక అప్లికేషన్ని ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకుంటే ఇది వీడియో ఎడిటింగ్కి యూస్ఫుల్గా ఉంటుంది. వన్స్ దీన్ని ఓపెన్ చేసాక క్యాప్చర్, ఎడిట్ అనే ఆప్షన్స్ మనకి కనపడుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎడిట్ అనే దాన్ని మనం సెలెక్ట్ చేసేసుకుంటే కనుక మన దగ్గర ఉన్న రకరకాల వీడియోస్ దగ్గర నుంచి మనకు కావాల్సిన వీడియోస్ని ఎడిట్ చేయడానికి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ వీడియో క్లిప్స్ మనకు కావాలో వాటిని ప్లస్ అనే సింబల్ని ట్యాప్ చేసేస్తే కనుక అది ఆటోమేటిక్గా టైం లైన్లోకి వచ్చేస్తుంది. ఇక్కడ ట్రిమ్ అనే దాన్ని మనం సెలెక్ట్ చేసేసుకొని కావాలంటే కనుక మనం ట్రిమ్ చేసేసుకోవచ్చు. సో చూసారు కదా, ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రిమ్ చేయాలో మనం సెలెక్ట్ చేసేసుకుంటే కనుక స్టార్టింగ్ ఎండింగ్ మార్కర్ పాయింట్స్ వస్తూ ఉన్నాయి. ఆటోమేటిక్గా ఆ వీడియో ట్రిమ్ అయిపోతుంది. వన్స్ మనకి ప్రాసెసింగ్ కావాలంటే కనుక టిక్ చేసేస్తే సరిపోతుంది. అలాగే యాక్షన్ అనే దాంట్లో వచ్చేటప్పటికి మనం స్పీడ్ని కంట్రోల్ చేసుకోవచ్చు. అంటే రిపీట్ కావాలంటే రిపీటు, రివర్స్ కావాలంటే రివర్స్, అలాగే స్పీడ్ కంట్రోల్ కూడా మనం చేసేసుకోవచ్చు. ఇప్పుడు 1.5x ఇలాగ స్పీడ్ కంట్రోల్ చేయడం జరిగింది. సో ఇలాగ మనకి స్పీడ్ కంట్రోల్ కావాలన్నా స్పీడ్ కంట్రోల్ చేసుకోవచ్చు. అలాగే కలర్ అనే దాంట్లో వచ్చేటప్పటికి మనకి బ్రైట్నెస్, శాచ్యురేషను లాంటి రకరకాల అంశాలను మనం కంట్రోల్ చేసుకునే అవకాశం కనపడుతుంది. సో మనకు కావాలంటే బ్రైట్నెస్ పెంచుకున్నాము, లేకపోతే కనుక కావాల్సిన దేన్నైనా కానీ మనం సెలెక్ట్ చేసేసుకొని పెంచుకోవడం, తగ్గించుకోవడం చేయొచ్చు. అలాగే టైటిల్ అనే దాంట్లో వచ్చేటప్పటికి మనకు కావాలంటే కనుక రకరకాల టైటిల్స్ని ఇక్కడ యాడ్ చేసేసుకోవచ్చు. అంటే వీడియో పైన టైటిల్ వచ్చే విధంగా సెట్ చేసేసుకోవచ్చు. ఆడియో అనే సెక్షన్లో వచ్చేటప్పటికి మనకు కావాల్సిన ఆడియోని, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ని యాడ్ చేసేసుకోవచ్చు. సో మనం సెలెక్ట్ చేసుకోవాలంటే మన దగ్గర అందుబాటులో ఉన్న ఏదన్నా సాంగ్ని కానీ దేనన్నా మనం సెలెక్ట్ చేసుకున్నామంటే కనుక ఆటోమేటిక్గా అది వీడియోతో పాటు యాడ్ చేయబడుతుంది. ఇలాగ ప్రొఫెషనల్గా వీడియో ఎడిటింగ్ కోసం మనకి యాక్షన్ డైరెక్టర్ అనే అప్లికేషన్ యూస్ఫుల్గా ఉంటుంది. In support with Kala Mandir Foundation, a CSR division of Kala Mandir Group.